Hi students, welcome to physics classes. Now we are discussing about important 4-mark questions from the lesson motion in a plane junior inter physics. ముందుగా అయితే వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. నచ్చినట్లయితే లైక్ షేర్. Now the question is, two balls are projected from same point in the direction 30 degrees 60 degrees with respect to the horizontal. అంటే టూ బాల్స్ని ప్రొజెక్ట్ చేసాం సేమ్ పాయింట్ నుంచి, ఇక్కడ నుంచి అనుకో. ఒకటే 30 degreesలో ప్రొజెక్ట్ చేసాం, ఒకటే 60 degreesలో ప్రొజెక్ట్ చేసాం విత్ ద హారిజాంటల్. ఇప్పుడు వాటి ఇనీషియల్ వెలాసిటీస్ ఏంటి అని అడుగుతున్నాడు. కండిషన్ ఏంటి? రెండు సేమ్ హైట్ రీచ్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంత హైట్ రీచ్ అయింది అనుకో, ఇది కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి ఇట్లా రీచ్ అయింది. రెండు సేమ్ హైట్ రీచ్ అయితే, రెండింటికి సేమ్ మ్యాక్సిమం హైట్ ఉంటే వాటి ఇనీషియల్ వెలాసిటీస్ ఏంటి? లేదంటే రెండింటికి సేమ్ రేంజ్ ఉంటే, రెండు సేమ్ రేంజ్ ఉంటే వాటికి ఇనీషియల్ వెలాసిటీస్ ఏంటి? ఎట్లా అనుకోవచ్చు. నౌ ఫస్ట్ కేసు చూద్దాం. అట్ ద సేమ్ హైట్. ఇప్పుడు ఆ రెండింటికి ఇనీషియల్ వెలాసిటీస్ u1 u2 అనుకుందాం. ఇనీషియల్ వెలాసిటీస్ u1 u2. ఇప్పుడు రెండు సేమ్ హైట్ రీచ్ అయితే, సో ఏమని రాయొచ్చు అక్కడ? ఫస్ట్ బాడీ మ్యాక్సిమం హైట్ h1 అని తీసుకుందాం, సెకండ్ బాడీ మ్యాక్సిమం హైట్ h2 అని తీసుకుందాం. రెండు ఈక్వల్ అన్నాడుగా. వాట్ ఈస్ ద ఫార్ములా? హెచ్ మ్యాక్స్ ఫార్ములా ఏంటి? u² sin² θ/2g. ఇప్పుడు నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. దీనికి h1కి u1² sin² θ. ఫస్ట్ బాడీ 30 degrees కదా, 30 degrees డివైడెడ్ బై 2g ఈక్వల్ టు u2² sin² 60 degrees బై 2g. 2g క్యాన్సిల్ చేసేయచ్చా? ఇప్పుడు u1² sin² 30, sin 30 వాల్యూ ఎంత? 1/2. sin² చేసినప్పుడు 1/4 ఈక్వల్ టు u2² sin² 60, sin 60 వాల్యూ √3/2, స్క్వేర్ చేస్తే 3/4. మళ్ళీ 4 క్యాన్సిల్ చేసేయచ్చుగా. సో u1² ఈ u2² ఇటువైపు వస్తే ఈక్వల్ టు 3/1. సిమిలర్లీ u1/u2 ఎంత? √3/1. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? √3:1 అని రాసుకోవచ్చు. ఎప్పుడు? మ్యాక్సిమం హైట్ ఈక్వల్ ఉన్నప్పుడు. అదే రేంజ్ ఈక్వల్ ఉన్నప్పుడు చూద్దామా? ఇప్పుడు రెండింటికి సేమ్ రేంజ్ ఉన్నప్పుడు, r1 ఈక్వల్ టు r2 అని రాసుకోవచ్చా? రెండింటికి సేమ్ రేంజ్. ఫార్ములా ఏంటి రేంజ్కి? u² sin 2θ/g. r1 అయితే u1 θ1, r2 అయితే u2² sin 2θ2/g అని రాసుకోవచ్చు. u1² sin 2 θ1 ఎంత? 30 degrees డివైడెడ్ బై g u2² sin 2 into θ2 60 degrees డివైడెడ్ బై g. మళ్ళీ g క్యాన్సిల్ చేసేయచ్చుగా. సో u1² sin 2 into 30 60 degrees ఈక్వల్ టు u2² sin 2 into 60 120 degrees. sin 60 వాల్యూ ఎంత? sin 60 వాల్యూ ఎంత? √3/2 ఈక్వల్ టు u2² sin 120 వాల్యూ √3/2. సో u1² u2² √3/2 క్యాన్సిల్ 1/1. సో u1/u2 ఈక్వల్ టు 1/1:1 అని రాయొచ్చు. ఓకేనా? మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.